ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బొగ్గు గనిపై రష్యా దళాలు దాడి చేశాయి. దీంతో బొగ్గు గనిలో 192 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులను సురక్షితంగా ఉక్రెయిన్ దళాలు బయటకు తీశాయి. మరోవైపు రష్యాలోని ఓరెన్బర్గ్ ప్రాంతంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. కీవ్కు తూర్పు వైపు 1700 కిలోమీటర్ల దూరం చొచ్చుకుని వచ్చి మరి కూడా ఈ దాడి చేశారు. ఉక్రెయిన్ తన శక్తిని గణనీయంగా పెంచుకోవడానికి ఈ దాడి ఉదాహరణగా నిలిచింది. ఇక ఈ దాడి వల్ల ప్లాంట్లలోని ఓ యూనిట్లో మంటలు చెలరేగాయి. కాగా ఘటనలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. అయితే దాడి జరిగిన ప్రదేశం జనావాసాలకు అతి దగ్గరగా ఉందని చెప్పారు. రష్యాలోని సుదూర ప్రాంతాల్లో కూడా ఉక్రెయిన్ దళాలు డ్రోన్ల దాడులు చేస్తున్నాయి. గత నెల దాదాపు 2000 కిలోమీటర్ల మేరకు లోపలకు చొచ్చుకొచ్చి దాడికి తెగబడ్డటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది సవాల్గా మారింది. సైబీరియా, ఊరల్ ప్రాంతాల్లోని చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తాజాగా సమర రీజియన్లో డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.